హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 91 ఎపిసోడ్ 92 అన్నమాట. ఎలిమినేషన్ డే. రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఫస్ట్ రీతు చౌదరి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అంటే బిగ్ బాస్ టీం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఫేరే. ఎందుకంటే హాట్‌స్టార్ ఓటింగ్లో సుమన్ అన్న లీస్ట్లో ఉన్నాడంట శుక్రవారం దాకా. అలాగే రీతు చౌదరి సుమన్ అన్న పైన ఉంది. కానీ మిస్డ్ కాల్ డేటా ఉంటుంది. ఎప్పటికైనా మిస్డ్ కాల్ డేటా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మిస్డ్ కాల్ డేటా ముంబై నుంచి వస్తుంది. అక్కడ ఉంటుంది ముంబై కంపెనీ. అక్కడి నుంచి శనివారం ఉదయం వచ్చినప్పుడు మిస్డ్ కాల్లో సుమన్ అన్న హైయెస్ట్ ఉన్నాడు అన్నమాట. మిస్డ్ కాల్లో సుమన్ అన్నకు, బర్నీ గారికి, డిమాండ్ పవన్కి మిస్డ్ కాల్స్ బాగా పడుతున్నాయి. కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే ఆ మిస్డ్ కాల్ మొత్తం లెక్కేసుకుంటే సుమన్ అన్న కొంచెం పైన ఉన్నాడంట. రీతు చౌదరి లిస్ట్లో ఉందని టాక్ అయితే వచ్చింది. జస్ట్ అప్డేట్ అన్నమాట. బటన్ 2లో ఉందని. అలాగే ఇప్పుడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. నాగార్జున గారు నిహారిక కూర్చొని మాట్లాడి బర్నీ గారి విషయంది. అది పాత వీడియో అని నా డౌటు. కానీ ఆ వీడియో సర్కిల్ చేస్తుండ్రు. నాకు అనిపించింది ఏంటంటే రీతు చౌదరి డిజర్వ్ టాప్ 5. ఎందుకంటే చాలా బాగా గేమ్ ఆడింది. అసలు ఈ వారం అయితే చాలా బాగా ఆడింది గేము. అయినా ఎందుకు ఎలిమినేట్ చేశాడో తెలియదు. సుమన్ని పంపించేస్తుంటే బాగుండు. నేనేమనుకుంటున్నా అంటే ఇంకా టాప్ 5లో వచ్చేసి ఒక్క అమ్మాయి ఉంటుంది, తనుజ ఒక్కటి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ టాప్ 6 పెడితే కూడా ఇది బన్నీ గారు, సుమన్ శెట్టి ఉంటారు. సంజన గారిని ఎలిమినేట్ చేసి ఒక్క అమ్మాయిని ఉంచుతారని నేను అనుకుంటున్నాను. మీ టాప్ 5 ఎవరు ఉంటారు అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ వచ్చి స్టార్టింగ్ నాగార్జున గారు వచ్చాడు. అక్కడ ఆడియన్స్తో మాట్లాడారు. చాలామంది కళ్యాణ్ ఇమాన్యుల్ ఒక్కళ్ళు తనుజ పేరు చెప్పారన్నమాట. ఇంకా తర్వాత హౌస్లోకి వెళ్ళడం, అక్కడ కొంచెం కామెడీ. ఫస్ట్ సేవింగ్, తనుజాని సేవ్ చేశారు. తను థ్యాంక్ యూ ఆడియన్స్, నెక్స్ట్ వారం పక్కా నాగార్జున గారితో శభాష్ అనిపించుకుంటాను, ఎటువంటి తప్పులు చేయనని. అంటే ఈ వారం కొంచెం కోటింగ్ పడింది కదా, అందుకని నెక్స్ట్ వారం బెస్ట్ అని అనిపించుకుంటానని చెప్పి మాటిస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత ఒక టాస్క్, చిన్న ఫన్ టాస్క్ లాగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఇది సేవింగ్ పవర్ అన్నమాట. సేవింగ్ ప్రాసెస్ జరిగింది. ఆ సెకండ్ రౌండ్లో వచ్చేసి ఫస్ట్ తనుజ డిమాండ్ సేవ్ అయినప్పుడు తనుజ ఉండి చిన్న సైకిల్ చేస్తారు. అది ఏం సైకిల్ అని నాకు ఫస్ట్ అర్థం కాలే. తర్వాత మూడో సేవింగ్ ఆర్డర్లో అర్థమైంది. అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంది, దారాలు లాగేది. తనుజ ఏమంటుంది, ఆ ప్రాసెస్లో నువ్వు సేవ్ అవుతావు అని అంటది అన్నమాట. ఆ ప్రాసెస్లో వచ్చేసి బన్నీ గారు సేవ్ అవుతారన్నమాట. తర్వాత లోపలికి వెళ్ళినాక సుమన్ శెట్టి సేవ్ అవుతారు. లాస్ట్ 2 వచ్చేసి సంజన గారు, రీతు చౌదరి ఉంచుతారు. అక్కడ రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుంది. ఈ మధ్యలో కొన్ని ఫన్ జరిగినాయి. ఫస్ట్ ఫన్ టాస్క్, తర్వాత సెకండ్ది కూడా కొంచెం ఫన్ టాస్క్ అన్నమాట. తర్వాత లాస్ట్ లోపలికి హౌస్లోకి పిలిపించినాక క్వశ్చన్స్, అదే మీ గురించి హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారు అనేది ఒక బుక్లెట్లో రాశారు. అందరు రాంగ్ గెస్ చేశారు, అంటే అందరు తప్పుగా గెస్ చేశారన్నమాట. దానికి వాళ్ళ మొహాలకు వాళ్ళే పూసుకున్నారన్నమాట. ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ వస్తుంది. రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోతుంది. తనుజ, డెమోన్ షాక్ అవుతారు, ఏడుస్తారు. ఇంకా ఇక్కడ సంజన లోపలికి వెళ్దామంటే లేదు నేను రాలేను అంటే ఎమ్మడే డిమాండ్ వీళ్ళందరూ బయటకు వస్తారు, ఏడుస్తారు. ఇక్కడ ఎమ్మడే ఇమాన్యుల్ని చూసి రీతు చౌదరి ఏడుస్తుంది. నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను, నేను ఓడిపోయాను ఇమాన్యుల్ అని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది. తర్వాత తనుజ కూడా ఏడుస్తూ వచ్చి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత డిమాండ్ కూడా హగ్ చేసుకొని తర్వాత కళ్యాణ్తో చెప్తుంటే, కళ్యాణ్ నువ్వు డిమాండ్ పవన్తో మాట్లాడు కళ్యాణ్, వాడు చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు నేను లేకుండా వాడు ఒంటరి అవుతాడు, ప్లీజ్ కళ్యాణ్ వాడితో మాట్లాడు కళ్యాణ్, వాడితో మాట్లాడట్లేదంట, ఎందుకు వాడికి దూరంగా ఉంటున్నావు అంట, వాడు చెప్పుకొని బాధపడుతున్నాడని కళ్యాణ్కి అయితే చెప్తుంది. తర్వాత కళ్యాణ్ కూడా వచ్చి హగ్ చేసుకుంటాడు. ఇంకా అందరు హగ్ చేసుకొని మాట్లాడతారన్నమాట. ఇంకా ఆ తర్వాత కాసేపు ఏడుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బిగ్ బాస్ నన్ను పంపించేస్తున్నారా, ఐ లవ్ యూ బిగ్ బాస్, రిటర్న్ ఐ లవ్ యూ చెప్పరా అని అడుగుతూ ఇంకా డోర్ దగ్గర కొంచెం లైట్ ఫన్ చేస్తుంది. డిమాండ్ పవన్ హగ్ చేసుకొని చెవులో ఏదో చెప్తాడు. నాకు తెలిసి బయటికి వెళ్ళినాక జాగ్రత్తగా ఉండు అది ఇది అని ఏమని చెప్పుండాలా, లేదా వీళ్ళ ఉంటాయి కదా వీళ్ళ మదర్ హెల్త్ ఎలా ఉందో కనుక్కోమని. ఎందుకంటే ఇమాన్యుల్ చెప్తాడు అన్నమాట, నువ్వు బయటికి వెళ్ళినాక నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడి ఎలా ఉందో అది ఇది అడుగు అని చెప్తాడన్నమాట ఇమాన్యుల్. అలా ఏమైనా చెవులో అయితే ఏదో చెప్పేది చూపించాడు, ఏం చెప్పేది మనకు తెలియదు, మనమే ఏదైనా ఉంచుకోవాలి. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడు, టేక్ కేర్గా ఉండు, బాగా ఉండు అని చెప్పి ఉండాలా. ఎందుకంటే లాస్ట్లో చెప్తాడు, నవ్వుతూ ఉండు, ఏడవకు, హ్యాపీగా నవ్వుతూ ఉండు అని చెప్తాడన్నమాట. ఇంకా రీతు చౌదరి అందరికి బాగా చెప్పేస్తుంది. లాస్ట్కి ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా స్టేజ్ మీదకి వస్తుంది. నాగార్జున సార్ హగ్ చేసుకుంటుంది. ఏవి చూస్తుంది. ఏవి బాగుంది, కాకపోతే ఏవి ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే కొన్ని లేవు,
ఇది ఫినాలే టాస్క్ ఆడింది కదా, అవి అంతగా చూపిలే నాకు తెలిసి. ఇంకా ఎక్కువ ఏవి ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది నాకైతే. అంతగా అనిపించలే ఏవి. మీకు ఎలా అనిపించింది ఏవి అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అంతగా లేదు, ఇంకా ఇంకా బాగా కట్ చేసి ఉండాల్సిందే అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరి ఫస్ట్ నుంచి చాలా ఉంది అబ్బా రీతు చౌదరిది, ఇంకా చాలా కట్ చేయలేదు. కానీ ఎక్కువ డిమాండ్ పవన్ తర్వాత వీళ్ళు రాగానే ఏవి ఎలా ఉందంటే డిమాండ్ పవన్ అంటే ఆడే ఉన్నడు ఏవి లాంటిది. ఇంకా వస్తారు నాగార్జున గారు, ఇలా ఫోటోలు ఉన్నాయి, వాళ్ళకు నెంబరింగ్ అంటే టాప్ 5 ఎవరని పెట్టాలి అంటది. 7 పెడతారు. ఇక్కడ మధ్యలో తనుజ వీళ్ళు నవ్వుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే బయట చాలా అందంగా ఉన్నావు అని. అంటే ఇక్కడ తనుజ చెప్తుంది, ఏ చూడే రీతు, కళ్యాణ్ ఏమో నువ్వు బయట చాలా అందంగా ఉన్నావు టీవీలో అంటాడు, ఇక్కడ డిమాండ్ ఏమో ఫిల్టర్ వేసాడంటే అరే మీ ఇద్దరి కోసమారా నేను ఏడ్చింది అని అంటారు. ఇక నాగార్జున గారు నో ఫిల్టర్, ఇది ఒరిజినల్ అని చెప్పి అంటారు అన్నమాట. టాప్ 7 వచ్చి బన్నీ గారిని పెడుతుంది, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చాడు. ప్లస్ ఆమెకు దివ్యనికితని నామినేట్ చేయడం నచ్చలేదంట. అక్కడ అగ్రెషన్గా ఫీల్ అయ్యి ఆ కోపం చూపించేది కూడా వాంటెడ్గా చూపించారు. ఎవరో బయట నుంచి చెప్పారు కదా, వాంటెడ్గా నామినేట్ చేశారు. టాప్ 7 పెట్టారు. అలాగే రీతు చౌదరికి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ వస్తుంది, అది ఎవరు సార్ ఆ క్వశ్చన్ రాసిందంటే లాస్ట్లో బన్నీ గారంటే అయితే మేము టాప్ 7లో పెట్టడంలో తప్పలేదంట. టాప్ 6 వచ్చి సుమన్ అన్న మీరు చాలా చోట్ల కనపడట్లేదు, అప్పుడప్పుడు కనపడుతుండ్రని. అది కరెక్టే, రూల్ ప్రకారం సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోవాలా, కానీ ఎందుకు సేవ్ అవుతుండే అర్థం కాలేదు. ఆ తర్వాత టాప్ 5 సంజనా గారిని పెడతారు. సంజనా గారిని పెట్టి నేను ఎలిమినేట్ అయ్యా కాబట్టి మీరు టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత 4 వచ్చి కళ్యాణ్ని పెడుతూ నువ్వేమనుకోకరా కళ్యాణ్ అని చెప్పి పెడుతుంది. తర్వాత 4 కళ్యాణ్, తర్వాత 3, 2 వచ్చేసి తనుజ అండ్ ఈమెని వీళ్ళిద్దరి మధ్యలో పెట్టి మీరే నిర్ణయించుకోండి, మీ ఇద్దరిని నేను ఏ పొజిషన్ పెట్టలేదు. 1 వచ్చి డిమాండ్ పవన్. సార్ డిమాండ్ పవన్ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారు, చాలా మంచి పర్సన్, నేను విన్న వాళ్ళని కోరుకుంటున్నా అంటది. మళ్ళీ తర్వాత కళ్యాణ్ది మళ్ళీ 4ది తీసేసి కళ్యాణ్ది కూడా 4 తీసేస్తుంది అన్నమాట. తీసేసి మీరే నిర్ణయించుకొని మిమ్మల్ని నేను పెట్టలేను అంటారన్నమాట. పల్లె స్టేజ్ మీద అయితే బాగా మాట్లాడింది, అంత ఎమోషనల్ అయితే అవ్వలేదు. హౌస్లో ఎమోషనల్ అయింది, కాసేపు ఏడ్చింది. నాకు ఓవరాల్గా రీతు అయితే టాప్ 5 ఈజ్ డిజర్వ్. నేను ఏమనుకున్నాను అంటే నా టాప్ 5 తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాండ్ పవన్, రీతు, ఈ 5గురు ఉంటారులే అనుకున్నాను. కానీ సడన్గా రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయిపోయింది. నాకైతే కొంచెం షాక్ అయ్యాను. మీరులో ఎంతమంది రీతు చౌదరి ఎలిమినేషన్ ఫేర్ అన్ఫేర్ అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్ ఎపిసోడ్ అయితే ఇవాళ పర్లేదు. రీతు చౌదరి ఏవి ఇంకా బాగా కట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయిందని చెప్పి అయితే న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేదు, ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ మనకు తెలియదు అన్నమాట. అన్అఫీషియల్లో చాలా చెప్తారు, ఎందుకంటే చాలా సీజన్లలో చాలామంది టాప్లో ఉన్న వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పాత సీజన్లో. కాబట్టి అది జెన్యునో కాదో మనకైతే తెలియదు. కాకపోతే రీతు చౌదరి టాప్ 5లో ఉండుంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఈ ప్రకారం నాకు తెలిసి తనుజ ఒక్క అమ్మాయే ఉంటుంది టాప్ 5లో అని నేను అనుకుంటున్నాను. సంజనా గారిని ఉంచుతారో లేదో. మీ టాప్ 5 ఎవరు అనేది కామెంట్ చేయండి. అలాగే విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.